హాయ్ అండి, నేను మీ ప్రణతిని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు అయితే సింపుల్గా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకునైతే వేసుకొని అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. పీనట్స్ ఉద్దిబాయలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోసు దంచి పెట్టుకున్న ఎల్లిపాయలను అయితే వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చిటికెడు పసుపును వేసుకొని అన్నిటినీ బాగా మగ్గించుకోవాలి. రుచికి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ముందుగానే రౌండ్ షేప్లో కట్ చేసి వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసి అన్నిటినీ మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. కొత్తిమీర మెంతం కూర కరివేపాకుని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయింది. అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి అందరికీ.